కాబట్టి ఉపాధ్యాయ జీవితంలో ఉన్నప్పుడే నేను మొదటి పుస్తకం ప్రచురించాను. పేరు? అది మొట్టమొదలు ప్రచురించినటువంటి పుస్తకం గాంధీ తాత అండి. అంటే గాంధీ తాత యొక్క జీవిత చరిత్రను నేను పద్య రూపంలో రాశాను. అంటే కర్ణశ్రీ గారు బుద్ధదేవుని భూమిలో పుట్టినాడు అన్నాడు కదా, అక్కడి నుంచి తీసుకున్నాను నేను. బుద్ధదేవుని భూమిలో పుట్టినాడు, శుద్ధ సాత్విక సామ్రాజ్య సుగుణధనుడు, మానవత్వైక దివ్యాత్మ మహితయేషుడు, కరుణమూర్తి భరతనేత గాంధీ తాత. గాంధీ తాత అనే మకుటంతో ఈ విధంగా మొత్తం ఆయన జీవితాన్ని రామనామము జపించరాదు భయము అనుచు బాలకునితో చెప్పే అమ్మగారు, వేద్యమది అయ్యేనటనికి వేదముగను గాఢముగా జపించెను గాంధీ తాత. ఇలాగే సాగుతుందండి మొత్తం 103 పద్యాలు. అంటే ఇప్పుడు ఇది మొదటి శతకం దాన్ని రాసింది గాంధీ తాత మకుటంతో. ఎందుకు రాశాము? 1969లో నేను ఉద్యోగంలో ఉన్నాను. పిల్లలకు గాంధీజీ మీద ఉపన్యాసాల పోటీ పెట్టమని ప్రభుత్వం ఒక ఉత్తర్వు పంపింది. దాంతో మా హెడ్ మాస్టర్ గారు పిల్లల్ని తయారు చేయమన్నారు. 4 పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి అది చెప్తూ ఉన్నాను. ఆ చెప్పేటప్పుడు పద్యాలు రాశారు. దారంలో పద్యాలు వచ్చేసింది. అవి కొందరు నేర్చుకున్నారు. అనుకొని ఉపన్యాసాలలో వాళ్ళు బహుమతులు సంపాదించారు.